ఆ యువకుడు చనిపోయాడు. శ్మశాన వాటికలో మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. గుండె కోతతో ఆ తల్లిదండ్రులు ఇంటికి వెళ్లారు. చిమ్మ చీకటి, అర్ధరాత్రి 12 గంటల సమయం. శ్మశాన నిశ్శబ్దంలో ఓ పెద్ద శబ్దం. భూమి లోపల కప్పబడ్డ ఆ మృతదేహం బయటకొచ్చింది. అసలేం జరిగింది? అన్నమయ్య మదనపల్లికి చెందిన దిలీప్ రావు బెంగళూరులో ఈ నెల 1వ తేదీన మరణించాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు స్వగ్రామానికి అతని మృతదేహాన్ని తీసుకొచ్చారు. అదే రోజు సాయంత్రం మదనపల్లి అంకిశెట్టిపల్లెలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదంతా బాగానే ఉన్నా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి శవం పూడ్చిన దగ్గరకు వచ్చి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేశాడు. అది గమనించిన పశువుల కాపర్లు అతడిని హెచ్చరించారు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి చీకటి పడింది. మళ్లీ ఆ వ్యక్తి దిలీప్ రావును పూడ్చిన చోటకు వచ్చాడు. చుట్టూ ఎవరూ లేరని గమనించి మళ్లీ శవాన్ని బయటకు తీసేందుకు తవ్వడం ప్రారంభించాడు. అదే సమయంలో మృతుడి కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. శవాన్ని బయటకు తీయడాన్ని గమనించి మండిపడ్డారు. శవాన్ని బయటకు ఎందుకు తీస్తున్నావని గట్టిగా అడిగారు. అయితే ఆ వ్యక్తి నోరు విప్పకపోవడంతో దేహశుద్ధి చేయడంతో అసలు విషయం బయటపెట్టాడు. తన పేరు గోవిందు అని, తాను జైపూర్ నుంచి వచ్చి మదనపల్లిలో ఉంటున్నట్లు తెలిపాడు. తన చిన్నాన్న మహేష్ ఇటీవలే మరణించాడని, అతనితో మాట్లాడుతూ దిలీప్ రావు శవాన్ని వెలికితీసే ప్రయత్నం చేసినట్లు చెప్పాడు. అందుకోసం తాంత్రిక ప్రయోగాలకు యత్నించినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. దిలీప్ అనే వ్యక్తిని ఇటీవల 1వ తారీఖున ఆరోగ్యం బాగాలేకపోతే అక్కడ కూర్చోడం జరిగింది. ఈ వ్యక్తి ఎవరైతే పుడికను బయటకు తీసుకున్నాడో ఆ వ్యక్తిని పబ్లిక్ అందరూ కూడా పట్టుకుంటే పోయి తీసుకుని రావడం జరిగింది. నిన్న నుంచి అతన్ని విచారిస్తున్నాము. అతని మానసిక పరిస్థితి సరిగా లేదు. అడిగితే జైపూర్ దగ్గర శ్రీపురం అని చెప్తున్నాడు. అతని మెంటల్ కండిషన్ సరిగా లేకపోవడం వల్ల ఆ విధంగా చేస్తున్నాడని మాకు ప్రాథమికంగా తెలుస్తుంది. అతని దగ్గర మొబైల్ ఫోన్స్ కానీ అతని ఐడెంటిటీ కానీ ఏది కూడా మాకు ఇది కాలేదు. చూసారా, కాలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పరిగెడుతున్నా మూఢనమ్మకాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడో ఒక దగ్గర తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి.